నమస్కారం రైతులందరికీ. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. బోరు వేయించినప్పుడు మనకు వచ్చే పెద్ద డౌట్ ఏమిటంటే అరేం పైపులు వేయాలా లేక హెచ్డిపి పైపులు వేయాలా. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖర్చు, అలాగే లైఫ్, నీటి క్వాలిటీ, మోటార్ పనితనం, ఏ పరిస్థితిలో ఏ పైపు మంచిదో అన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. ముందుగా ఐరన్ పైపుల గురించి తెలుసుకుందాం. ఇవి సాధారణంగా జిఐ పైపులు, అలాగే ఎంఎస్ పైపులు అంటే మైల్డ్ స్టీల్ పైపులు కూడా ఉంటాయి. పైపుల లక్షణాలు ఏమిటంటే బరువుగా ఉంటాయి, బలంగా ఉంటాయి, పాతకాలం నుంచి కూడా వాడుతున్నారు. ఐరన్ పైపుల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాళ్ళు ఎక్కువగా ఉన్న బోల్డరు, లోతైన బోల్డరు, 500 అడుగులకు పైగా ఉన్న బోల్డర్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఐరన్ పైపుల లాభాల గురించి తెలుసుకుందాం. బలమైనవి, ఎక్కువ ప్రెషర్ తట్టుకుంటాయి, బోర్ సైడ్ వాల్ కూలకుండా ఉంటుంది, అలాగే కూలినాకన్నా మనం బయటికి వచ్చే అవకాశం 99% ఉంటుంది. రాళ్ళు దెబ్బలు తగిలినా ఏమీ కాదు. ఇప్పుడు ఐరన్ పైపుల నష్టాల గురించి తెలుసుకుందాం. తుప్పు పడుతుంది అంటే రస్ట్ ప్రాబ్లం. నీరు పసుపు, ఎరుపు రంగుల్లో మారుతూ ఉంటుంది తుప్పు పట్టడం వల్ల. కాలక్రమేణా పైపులు బలహీన పడుతుంది. బరువు ఎక్కువగా, ఇన్స్టాలేషన్ ఖర్చు కూడా ఎక్కువగా, మోటార్ తీసే సమయంలో కొంచెం రిస్క్ అంటే బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా ఉప్పు నీరు లేదా ఆమ్లత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఐరన్ పైపులు త్వరగా పాడవుతాయి. ఇప్పుడు మనం హెచ్డిపి పైపుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్డిపి పైపులు అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. హెచ్డిపి పైపులు హై డెన్సిటీ పాలిథిన్. ఇవి ప్లాస్టిక్ టైప్ అయినా చాలా బలంగా ఉంటాయి. హెచ్డిపి పైపుల లాభాలు: తుప్పు పట్టదు, 100% రస్ట్ ఫ్రీ, నీటి రంగు మారదు, బరువు తక్కువ, ఇన్స్టాలేషన్ సులువుగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ, 20-30 సంవత్సరాల వరకైనా పాడవకుండా ఉంటుంది, లీకేజీ సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, మోటార్ పనితనం మెరుగ్గా ఉంటుంది, అలాగే ముఖ్యంగా తాగునీరు ప్లస్ వ్యవసాయానికి చాలా మంచివి. ఇప్పుడు హెచ్డిపి పైపుల గురించి నష్టాలు తెలుసుకుందాం. రాళ్ళు ఎక్కువ ఉన్న బోల్డర్లో జాగ్రత్త చాలా అవసరం. తక్కువ క్వాలిటీ హెచ్డిపి పైపు అయితే పగిలే ఛాన్స్. సరిగ్గా క్లాంప్ చేయకపోతే జాయింట్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఐఎస్ఐ మార్కు ఉన్న హెచ్డిపి పైపులే తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ పైపులు హెచ్డిపి పైపులు చిన్న తేడాలు చూద్దాం. తుప్పు ఐరన్ పైపులు ఉంటుంది, హెచ్డిపి పైపులు ఉండదు. బరువు ఐరన్ పైపులు ఎక్కువ, హెచ్డిపి పైపులు తక్కువ. నీటి రంగు ఐరన్ పైపుల్లో మారుతుంది, హెచ్డిపి పైపులలో మారదు. లైఫ్ 20-30 సంవత్సరాల వరకు అయితే ఐరన్ పైపులు వాడవచ్చు. హెచ్డిపి పైపులు 20 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల పైనే వాడవచ్చు. ఖర్చు ఐరన్ పైపులు ఎక్కువ, హెచ్డిపి పైపులు తక్కువ. మోటార్ స్టేజ్ ఐరన్ పైపులు కొంచెం రిస్క్ తక్కువ, హెచ్డిపి పైపులు కొంచెం రిస్క్ ఎక్కువగా. ఏ పరిస్థితుల్లో ఏది వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాళ్ళు ఎక్కువగా ప్లస్ లోతైన బోరు ఐరన్ పైపులు బయట లేయర్. సాధారణ నేల ప్లస్ నీటి క్వాలిటీ ముఖ్యం హెచ్డిపి పైపులు. బెస్ట్ ఆప్షన్ కింద ఐరన్ పైపు, పైకి హెచ్డిపి పైపు, డబుల్ స్టీల్. రైతు సోదరులారా, ఒకసారి పైపు వేయించాక మళ్ళీ మార్చడం చాలా ఖర్చు. కాబట్టి మీ ప్రాంతం ప్లస్ నీటి స్వభావం ప్లస్ బోర్ లోతు అన్నీ చూసి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మరింత మంది వ్యవసాయదారులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఉంటాను మరి. జై హింద్.